నిటారుగా ఉండే పర్వతాలు, నిత్యం బురదతో కూడిన చిత్తడి నేలలు, విషపూరిత సర్పాలు, క్రూర మృగాలు, ప్రాణాంతక కీటకాలకు నిలయం ఆ ప్రాంతం. ఎక్కడా రోడ్డనే మాటే ఉండదు. అందుకే అక్కడ నేరముఠాలు తిష్టవేసుంటాయి. వీళ్ల అఘాయిత్యాలకు అంతే ఉండదు. ఎదిరిస్తే చావే గతి. మార్గమధ్యంలోనే శవాలైపోయేవాళ్లు ఎందరో. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా? అమెరికాకు వెళ్లాలన్న ఆశతో కళ్లనిండా కలలు మోసుకుంటూ ప్రాణాలకు తెగించి అడ్డదారిలో వెళ్లే అమాయకులు ఎంచుకున్న దారిది. అదే డేరియన్ గ్యాప్. చాలా మంది ఈ రూటుని డంకీ రూట్ అని కూడా పిలుస్తుంటారు. కొంతమంది ప్రాణాలు కోల్చి ఈ అడ్డదారిలోనే అమెరికాకు చేరుకుని చివరికి అక్కడ జైళ్లలో మగ్గుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రెసిడెంట్ అయ్యాక అలా వెళ్లిన వలసదారుల్ని తిరిగి పంపించేస్తున్నారు. వీళ్లలో చాలా మంది భారతీయులు కూడా ఉన్నారు. తిరిగి వచ్చినప్పుడు వాళ్లు అక్కడికి ఎలా వెళ్లారో చెప్పినప్పుడు విన్న వాళ్లంతా షాక్ అయ్యారు. అంత భయంకరంగా ఉంటుందా దారి? అసలు ఏంటి డేరియన్ గ్యాప్? అది ఎందుకంత ప్రమాదకరం? ఆ దారిలో వెడితే ఏమవుతుంది? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అమెరికాలో అక్రమంగా నివసిస్తోన్న విదేశీయులను ట్రంప్ వారి దేశాలకు తరిమేస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్ వేట కారణంగా లక్షలాదిగా అక్రమ వలసదారులు తిరిగి వెనక్కి వెడుతున్నారు. విడతల వారీగా చాలా మంది భారతీయులు తిరిగి వెనక్కి వచ్చేశారు. అయితే వీళ్లలో చాలా మంది డేరియన్ గ్యాప్ ద్వారా అమెరికా చేరుకున్న వాళ్లే ఎక్కువ అని తెలిసాక ఆశ్చర్యపోకుండా ఉండలేం. డేరియన్ గ్యాప్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రయాణ మార్గం. ఈ దారిలో వెళ్లడం ఒక సాహసం. అసలు ఈ దారిలో ఎందుకెళ్లాలి, ఎక్కడికెళ్లాలి అంటే అమెరికా కల తీర్చుకోవడం కోసం. ఉన్నత చదువులు, మంచి ఉద్యోగం, తక్కువ పని గంటలు, ఎక్కువ వేతనం. లక్ష్యం ఏదైనా సరే అమెరికా వెళ్లాలన్న ఆలోచనకు బీజం పడుతోంది ఇక్కడే. డబ్బు సంపాదించాలన్న ఆశ, అమెరికాపై ఉన్న మోజుతో చాలా మంది భారతీయులు అక్రమ మార్గం గుండా అగ్రరాజ్యానికి వెళ్లారు. మన దేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి అమెరికా వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వీసా వస్తే సరే, లేదంటే అగ్రరాజ్యంలో అడుగుపెట్టేందుకు అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఉపాధి కోసం కొందరు, శరణార్థులుగా మరికొందరు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అమెరికాలో అక్రమంగా అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అక్రమ మార్గాల్లో ఒకటైన డేరియన్ గ్యాప్ మీదుగా వెళుతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అసలు డేరియన్ గ్యాప్ అంటే ఏంటి? ఆ ప్రాంతం అంత ప్రమాదకరమా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది నరకాసుర దారి. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వారి అనుభవాలు ఒళ్ళు జలధరించేలా చేస్తున్నాయి. ఆ దారి మృత్యువొడిలో ప్రయాణమే అని పలువురి అనుభవాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రహదారి పాన్ అమెరికన్ హైవే. దీని పొడవు 30,000 కిలోమీటర్లు. 14 దేశాల మీదుగా వెళ్లే ఈ రహదారికి ఒకే దగ్గర 160 కిలోమీటర్ల బ్రేక్ ఉంటుంది. దీన్నే డేరియన్ గ్యాప్ అంటారు. సరిగ్గా కొలంబియా, పనామా మధ్య ఈ డేరియన్ గ్యాప్ ఉంటుంది. ఈ దారి మొత్తం 97 కిలోమీటర్లు ఉంటుంది. అదంతా ఆండీస్ పర్వతాలు, అమెజాన్ అటవీ ప్రాంతం. ఇక్కడ అటవీ జాతి ప్రజలు, వేటాడే ప్రజలతో పాటు రకరకాల సంస్కృతులు కలిగిన ఎన్నో జాతులు నివసిస్తుంటాయి. ఈ కీకారణ్యంలో చిత్తడి నేలలతో పాటు అత్యంత ప్రమాదకరమైన విషసర్పాలు, అటవీ మృగాలుంటాయి. ఈ ప్రాంతం మీదుగా అమెరికాకు అక్రమంగా వలస వెడుతుంటారు. దీన్ని దాటేందుకు దాదాపు 15 రోజుల సమయం పడుతుంది. ఎలాగైనా సరే అమెరికా వెళ్లాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకుని మానవ అక్రమ రవాణా ముఠాలు డేరియన్ గ్యాప్ ను ప్రధాన మార్గంగా ఎంచుకుంటాయి. ఒక్కొక్కరి నుంచి 15 లక్షల నుంచి 20 లక్షల దాకా వసూలు చేసి ఈ దారి గుండా తరలిస్తుంటాయి. వీసా తేలిగ్గా వచ్చే అమెరికా దేశాలైన పనామా, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలకు తరలించి అక్కడి నుంచి మెక్సికో, అమెరికాలోకి పంపించే ప్రయత్నం చేస్తాయి. అయితే ఈ దారి దాటడం అంటే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. నూకల ఉన్నవాళ్లు దాటుతారు, లేకపోతే లేదు. ఆ అడవిలో విషసర్పాలు, వన్యమృగాలు ఒక ప్రమాదమైతే డ్రగ్స్ ముఠాలు మరో ప్రమాదం. ఈ ప్రాంతంలో మకాం వేసే ఈ ముఠాలు ఈ దారి దాటే వాళ్లను టార్గెట్ చేసుకుని దోచుకుంటాయి. ఈ దాడుల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి అనాథ శవాలుగా మారుతుంటారు. ఇక మహిళలపై డ్రగ్స్ ముఠాల అఘాయిత్యాలకు అంతే ఉండదు. ఎదిరిస్తే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. ఈ ప్రాంతంలో రహదారి అనే ఊసే ఉండదు. అక్కడ ఎలాంటి నిఘా ఉండదు. దీంతో స్మగ్లర్లు రెచ్చిపోతుంటారు. దాడుల్లోనే కాకుండా ఈ భయంకరమైన డంకీ రూట్ గుండా వెళ్లేవాళ్లు రోజుల తరబడి తిండి, నీరు లేక అనారోగ్యంతో చనిపోతుంటారు. దారిలో శవాల మధ్యలో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితే. ఇన్ని కష్టాలు దాటుకుని వెళ్లినా సరిహద్దుల్లో చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేస్తుంటారు. భారత్తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెనుజులా,
హైతీ, ఈక్వెడార్ నుంచి వెళ్లే అక్రమ వలసదారులు ఎక్కువగా ఈ మార్గం ద్వారా వెళ్తుంటారు. కొన్ని దశాబ్దాల కిందట అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు వేలల్లో డేరియన్ గ్యాప్ ను ఎంచుకునేవాళ్లు. కానీ ప్రస్తుతం ఏటా లక్షల మంది ఈ మార్గం గుండా దాటుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. 2023లోనే దాదాపు 5.5 లక్షల మంది ఈ మార్గం దాటి అమెరికాలోకి ప్రవేశించారు. అయితే ఇటీవల కొన్ని కఠిన నియమాలు అమలు చేయడంతో వలసలు తగ్గాయి. 2015, 2022 మధ్యలో 312 మంది వలసదారులు మిస్ అయ్యారు. 2021, 2023 మధ్య 299 మంది మరణించారు. 676 మంది లైంగిక వేధింపుల బాధితులకు చికిత్సలు అందించారు. 2024 ప్రారంభంలో 233 కేసులు నమోదయ్యాయి. 2023 మొదటి 10 నెలల్లోనే ఈ క్రాసింగ్ల ద్వారా అక్రమ ముఠాలు 500 కోట్లకు పైగా సంపాదించాయి. ఈ నరకాసుర మార్గాన్ని దాటుకుని వెళ్లినా అమెరికాలో ఉండాలంటే వీసా కావాల్సిందే. ఇలా వీసా లేని వాళ్లను అక్కడ ప్రభుత్వం ఏరిపారేస్తోంది. అతి కొద్ది మందికే శరణార్థుల కింద అగ్రరాజ్యం ఆశ్రయం కల్పిస్తోంది. అమెరికా కళ అనే మాయలో పడి ఎంతో మంది డబ్బులతో పాటు జీవితాలను కూడా కోల్పోతున్నారు. కన్నవాళ్లకు కన్నీళ్లు మిగులుస్తున్నారు. కలల్ని సాకారం చేసుకోవచ్చు, కానీ జీవితాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. స్వదేశంలో గంజి తాగైన బతకొచ్చు, కానీ పరాయి దేశంలో అనాథ శవంలా మిగలకూడదు. అమెరికా మాయలోంచి భారత యువత బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి.